బలను మనం యథాలాపంగా అలవాటుగా చేయవేయకూడదు. ये मेज अपने आचार के विधान से अपन हाथ नहीं डालना है। ఇది కొన్నిసార్లు ఇది మన దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది. ये मेज ऐसा हुआ कि हर दिन का अपन का रोज का काम की वजह जैसा हो गया। కొంతమంది ఏమనుకుంటున్నారంటే అందరూ చేతులు వేస్తున్నారు, నేను తీసుకోకపోతే నన్ను ఏమనుకుంటారేమో, నేను పాపిని అనుకుంటారేమో, నేను చెడదాన్ని అనుకుంటారేమో అన్నట్టుగా గ్రహింపు లేకుండా చేయవేస్తున్నారు. कोई लोग क्या सोचते क्या कि मैं मेज में हाथ नहीं डाला तो बाजू लोग क्या सोचते ये पापी है, ये इसमें कुछ गुनाह है बोल के ऐसी आचार की विधा से ये मेज में हाथ डाल लेते हैं। కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అయోగ్యంగా పాలు పొందితే దేవుని యొక్క శిక్ష మన మీదకి వస్తుంది. परमेश्वर की वचन ये स्पष्ट कहता है कि अयोग्य रीति से इस मेज में हाथ डाला तो प्रभु की शिक्षा दंड अपन पे आएगे। 29వ వచనం, ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. 29 वचन, क्योंकि जो खाते पीते समय प्रभु के देह का न पहन के वह इस खाते और पीते हैं उस अधर्म कहला जाता है, दंड लाते हैं। కాబట్టి వివేచన అనేది చాలా అవసరం. వివేచించకుండా చేయి వేస్తే ప్రభు యొక్క శిక్షా విధిలోకి మనం వస్తాం. बिना ग्रहण से और नहीं बिना सोच से अपन प्रभु के मेज में हाथ डाला तो प्रभु की दंड के शिक्षा के अपन आ जाते हैं। అయోగ్యంగా పాలు పొందితే కొన్నిసార్లు తీవ్రమైన శిక్షకు కూడా గురవుతాం. अयोग्य रीति से अपन ये मेज में हाथ डाला तो भयानक दंड के अंदर अपन आ जाते हैं। 30వ వచనంలో ఉంది, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. तीसरी पद में, इस कारण तुम में बहुत से लोगों निर्बल और रोगी और बहुत से सो जा रहे भी है। కాబట్టి అనాలోచితంగా తీసుకుంటే ముందు బలహీనం వస్తుంది. बिना सोच से अपन हाथ डाला तो पहले कमजोर हो जाते हैं। అప్పుడైనా మనం పరీక్షించుకోవాలి. जब भी अपन परीक्षा कर लेना है। అప్పుడైనా పరీక్ష చేసుకున్న మళ్ళీ బలలో చేయి వేస్తే, जब भी परीक्षा करके फिर मेज में हाथ डाला तो రోగాలు వస్తాయి. बाद में रोग आ जाता है। రోగాలు వచ్చిన తర్వాత కూడా పరీక్షించుకోకుండా తీసుకుంటే, वो जो भी रोग आने के बाद भी बिना परीक्षा से मेज में हाथ डाला तो నిద్రిస్తారంటే మరణిస్తారు. सब लोग सो जाते, बोलो तो मर जाते हैं। కాబట్టి నిద్ర అంటే మీరు ఏదో రెస్ట్ అనుకోవద్దు, కాదు. నిద్ర అంటే విశ్వాసుల మరణాన్ని సూచిస్తుంది. सो जाना बोला तो केवल विश्राम करना, आराम करना नहीं है, विश्वास लोग मृत्यु हो जाना है। కాబట్టి బలలో చేయి వేయడం అనేది ఒక కత్తిసాము లాంటిది, ఒక పరీక్ష లాంటిది. मेज में हाथ डालना एक तलवार को पकड़ना, तलवार से हाथ करना, तलवार इस्तेमाल करने का वजह रीति है ये मेज में हाथ डालना। నువ్వు పరీక్షించి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి తీసుకుంటే అది నీకు ఆశీర్వాదం. परीक्षा करके योग्य रीति में पापों को छोड़ के योग्य रीति से मेज में हाथ डाला तो तुम्हारे को आशीष रहता है। పాపములు కొనసాగుతూ కఠిన హృదయంతో అలవాటుగా తీసుకుంటే మాత్రం శిక్ష ఉంటుంది. पाप में जीवित रह के हृदय कठिन रख के मेज में हाथ डाला तो तुम्हारे को दंड सजा मिलता है। కాబట్టి మనం ప్రతి మనుషుడు 28 తన్ను తాను పరీక్షించుకొనవలెను. इसलिए हर मनुष्य अपने आप को परीक्षा करना చేసి ఆ రొట్టెని ఆ పాత్రని త్రాగవలెను. इसलिए मनुष्य अपने आप को जांच ले और इसी रीति से उस कटोरे में खाते और उस कटोरे में से भी पीते। కాబట్టి మనం బలలో చేయి వేయకముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. अपन मेज में हाथ डालने से पहले अपन की अपन जांच लेना पड़ता है। కాబట్టి ఏం పరీక్షించుకోవాలి మీరు అడగొచ్చు, ఏం పరీక్షించుకోవాలి? आप पूछते क्या कि हम क्या परीक्षा करने, क्या जांच लेना हमारा जीवन में? నేను కొన్ని పరీక్షల గురించి మీకు చెప్తాను. आपको थोड़ी जांचने परीक्षा के बारे में आपको बोलते हैं। ఏ విషయాలు పరీక్షించుకోవాలో కొన్ని విషయాలు మీకు చెప్తాను. किस संगति किस विषय में अपन की विषय जानने के लिए बोलते हैं आपको। మొట్టమొదటిగా మనం విశ్వాసాన్ని గురించి పరీక్షించుకోవాలి. पहले विषय क्या है बोलते हो, अपन के विश्वास की जांच लेना। ఎగ్జామిన్ యువర్ ఫెయిత్. आपके विश्वास को आप परीक्षा कर लेना। 2వ కొరింథీ, दूसरी कोरिन्थी पुस्तक 13వ అధ్యాయం 13 अध्याय 5వ వచనం, 5वें पद, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల
యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా? కాబట్టి మీ విశ్వాసాన్ని మీరు పరీక్షించుకోవాలి. यहाँ वचन स्पष्ट कहता है कि आपकी विश्वास को आप परीक्षा कर लो. మన విశ్వాసం అనే పేరుంది, अपन को नाम है, क्या बोलते हो, ये विश्वासी है बोल के. కానీ విశ్వాసం మనలో ఉందా? क्या विश्वास हमारे जीवन में है? మా ఊర్లో ఒక పాత సేవకుడు ఉండేవాడు, పెద్ద ఆయన. हमारे गांव में एक बड़े पास्टर थे, ఆయన ఇప్పుడు లేడు, अभी नहीं है वो పరలోకానికి వెళ్ళాడు. वो प्रभु की ఆయన ఏం చెప్పేవాడంటే నేతి బీరకాయలో నేతి ఉండదనేవాడు. वो क्या बोलते क्या कि ये तुरई के जो तुरई रहता उसमें घी नहीं रहता बोल के बोलते थे. అలాగే విశ్వాసుల హృదయాల్లో పేరుకు విశ్వాసులు కానీ విశ్వాసం లేకుండా ఉన్నాం. मरी नाम के कारण देखा तो विश्वास को कहला जाता है, मगर उसके जीवन, उसके अंदर के जीवन में विश्वास नहीं रहता है. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది పునాది వంటిది. क्राइस्तव के जीवन में विश्वास एक एक नींव जैसा है. కాబట్టి మనం విశ్వాసం వలన రక్షింపబడ్డాం. अपन सब लोग विश्वास से ही उद्धार पाए हुए हैं. మన రక్షణకు ప్రారంభం విశ్వాసం. अपन की उद्धार की आधार विश्वास है. ఇప్పుడు గతంలో ఇది జరిగింది. ये बहुत साल पुराना కొంతమంది चल 5 गया. సంవత్సరాల క్రితం, కొంతమంది 10 సంవత్సరాల క్రితం రక్షింపబడ్డారు. थोड़े लोग 10 साल विश्वास पुराने उद्धार पाए, थोड़े लोग 5 साल पहले उद्धार पाए हुए हैं. అయితే అంతటితో ఆగిపోతుంది. वो विश्वास वहां तक ठहरा नहीं जाता है. విశ్వాసం వల్ల రక్షింపబడినాం. మనము वो विश्वास के कारण अपन उद्धार पाए हुए हैं. విశ్వాసంలోనే కొనసాగుతున్నాం. अपन विश्वास में ही जीवन चला रहे हैं. హెబ్రీ 12 మొదటి 2 వచనాలు ఉన్నాయి. हिब्रू का नामक पुस्तक 12 अध्याय पहले 2 पद. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూసు. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచు మన పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుదుము. इस कारण वो विश्वास की कर्ता और वो यीशु मसीह को देख के अपन का विश्वास का जीवन अपन आगे बढ़ाना है. కాబట్టి విశ్వాసం వల్ల రక్షించబడ్డాము. विश्वास के कारण ही अपन उद्धार पाए हुए हैं. రక్షణ విశ్వాసం ద్వారా జరిగింది. उद्धार करता उदाहरण विश्वास के कारण ही हुआ. రక్షణ కొనసాగింపు కూడా విశ్వాసం వల్లే జరుగుతుంది. वो उदाहरण भी विश्वास के कारण ही चल रहा है. కాబట్టి యేసు ప్రభువునందు చూస్తూ మన విశ్వాసంలో కొనసాగాలి. अपन सब लोग यीशु मसीह को देख के ही अपन की उद्धार करता और अपन का विश्वास की यात्रा में अपन आगे बढ़ना है. మన విశ్వాసం కూడా ముగింపుతో ముగుస్తుంది. अपन की अंत రక్షణ మన రక్షణ కూడా విశ్వాసంతో ముగుస్తుంది. अपन की उद्धार भी विश्वास के कारण ही अंत होने वाला है. పౌలు అంటాడు, प्रेरित पौलुस कहता है, నా విశ్వాసం నేను కాపాడుకుంటుని. मेरे विश्वास को मैं ठहरा लिया है. ఆ మాట పౌలు చనిపోయే దినాలు చెప్పాడు. वो बात पौलुस ने उसकी जीवन की अंत दिनों में बोला है. కాబట్టి రక్షింపబడిన నాటి నుంచి మనం చనిపోయేంత వరకు లేకపోతే ప్రభు వచ్చేంత వరకు కూడా మన విశ్వాసంలో స్థిరులుగా కొనసాగవలసిన అవసరం ఉంది. अपन उद्धार पाने के बाद से अपन की विश्वास जीवन को अपन आगे बढ़ना है. और जब तक अपन ये संसार की यात्रा खत्म करने तक, नहीं तो प्रभु यीशु मसीह की दूसरी आगमन तक अपन का विश्वास जीवन में ठहरना है. కాబట్టి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. अपन का विश्वास की जीवन को परीक्षा करने है. విశ్వాసాలు 3 రకాలు. ये विश्वास है 3 प्रकार की है. యేసు ప్రభువారు నజరేతులోకి వచ్చినప్పుడు వారికి విశ్వాసం లేదు. यीशु मसीह जब नजरेत में आए हुए जब देखा तो वो लोगों को विश्वास नहीं था. అక్కడ ఆయన ఏ కార్యంలో అద్భుతాలు చేయలేకపోయాడు. वो उस गांव में उस प्रभु यीशु मसीह कोई अद्भुत कार्य नहीं करा है. తుఫాన్లో చిక్కున్నప్పుడు जब वो ये धंजल में फंस गया, శిష్యులు భయపడ్డారు. वो चेले नो वो तूफान को देख के डर गए. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరు విశ్వాసం లేక నమ్మిక లేక ఉన్నారా? जब प्रभु यीशु मसीह चेलों को देख के आप विश्वासी अयोग्य है, विश्वास आप में नहीं है. అక్కడ నో ఫెయిత్ అనే వర్డ్ ఇంగ్లీష్ లో ఉపయోగించబడింది. इंग्लिश में वैसा है, आप में विश्वास नहीं है बोल के. కాబట్టి నో ఫెయిత్ మొట్టమొదటిది. पहली की विषय है विश्वास नहीं है. రెండవది పేతురు మునిగిపోతున్నప్పుడు दूसरी विषय प्रेरित ने पानी में डूब जा रहा था. యేసు ప్రభు వారు పైకి లేపాడు. पतरस को प्रभु यीशु मसीह वो पानी से डूबने से उठाया. అప్పుడు ప్రభు అన్నమాట, जब प्रभु यीशु मसीह कहने बात है, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? क्यों अल्प विश्वासी, क्यों आप सोच में पड़े हुए हैं. కాబట్టి అల్ప విశ్వాసం అనేది రెండవది. दूसरी विषय क्या है बोल तो छोटी विश्वास, चल की विश्वास है वो. మూడవది గొప్ప విశ్వాసం. तीसरी है बड़ी विश्वास की है. లూకా సువార్త 7వ అధ్యాయంలో శతాధిపతిని చూసి
ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని ప్రభు అన్నాడు. लूका सुसमाचार 7वें अध्याय में प्रभु यीशु मसीह उस सेवक को उसको अधिकारी को देख के तुम्हारे में इतनी बड़ी विश्वास है बोल के बोले हैं. ఆ దోణిలో ఉన్న విశ్వాసులు శిష్యులు అవిశ్వాసం కలిగి ఉన్నారు. जो नाव में वो समुद्र के नाव में जो शिष्य है चेले है वो लोगों को अविश्वास लोग है वो लोग. మునిగి పేతురు అల్ప విశ్వాసంతో సముద్రంలో మునిగిపోతున్నాడు. पतरस ने अल्प विश्वास से संदेह के कारण वो समंदर में डूब जा रहा था. కానీ అన్యుడైన ఒక శతాధిపతి యూదుడు కానివాడు గొప్ప విశ్వాసాన్ని చూసి యేసు ప్రభువును ఆశ్చర్యపరిచాడు. एक अधिकारी बड़े शताधिपति वो बिना यहूदी नहीं था मगर यीशु मसीह को देख के उसके जीवन में बहुत बड़ी विश्वास था. మన విశ్వాసం ఎలా ఉంది? अपन परीक्षा करने ले अपन का विश्वास कैसा है. విశ్వాసం లేకుండా ఉన్న అవిశ్వాసుల వలె ప్రవర్తిస్తున్నామా? बिना विश्वास से अविश्वासी जैसा अपन व्यवहार कर रहे हैं. అల్ప విశ్వాసం వలె ఉందా? కొద్ది విశ్వాసం ఏముందా? नहीं तो छोटी विश्वास संदेह की विश्वास है. ఆత్మీయ జీవితంలో మనం మునిగిపోతాం. అట్లా नहीं तो हमारे की अपन की आत्मिक की जीवन में अपन डूब जाने वाला है. గొప్ప విశ్వాసం మనకుంటే अपन को बड़ी विश्वास रहता तो ఆ శతాధిపతి గురించి అన్నాడు యేసు ప్రభు వారు, ఇలాంటి వారు పరలోకంలో ఉంటారు అని చెప్పాడు. प्रभु यीशु मसीह उस शताधिपति को देख के बोल रहे इसी लोग परलोक राज्य में रहने वाला है. కాబట్టి యేసు ప్రభువును సంపూర్ణంగా విశ్వసించాలి. इसलिए प्रभु यीशु मसीह को संपूर्ण ग्रहण करना है. విశ్వాసంలో అనుమానం ఉండకూడదు. इन विश्वास में कुछ संदेह कुछ अनुमान नहीं रहना है. రక్షణ విషయంలో అనుమానం ఉండకూడదు. उद्धार में भी कुछ ही संदेह नहीं रहना. బైబిల్ సిద్ధాంతాల విషయంలో అనుమానం ఉండకూడదు. जो परिशुद्ध बाइबल की विषय में कुछ भी संदेह नहीं रहना. अपन యేసు ప్రభు రాకడ విషయంలో మరి అపనమ్మకం ఉండకూడదు. यीशु क्रिस्त प्रभु यीशु मसीह की दूसरी आगमन के लिए भी अपन निस्संदेह रहना. कुछ भी संदेह अपन नहीं रखना. కాబట్టి అన్ని విషయాల్లో మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. प्रति विषय में अपन विश्वास योग्य रहना है. కాబట్టి మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. पहली विषय अपन की विश्वास के परीक्षा कर लेना है. రెండవ విషయం ఏంటంటే ఎగ్జామిన్ యువర్ హార్ట్. दूसरी संगति क्या बोल तो तुम्हारा हृदय को परीक्षा कर लो. మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. अपन क्या हृदय को अपनी परीक्षा करना है. విలాపవాక్యములు भजन 3వ అధ్యాయం 40వ श्रेष्ठ गीत శ్రేష్ఠ గీతం विलाप गीत क्षमा करो विलाप गीत 3:40. तीसरी अध्याय 40वीं पद. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. हम अपने चाल चलन के धन में रह के परमेश्वर और उस यहोवा की आग फिरे. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. మన మార్గాలను चाल चलन में सही करके परमेश्वर के मार्ग में चलना. కాబట్టి మన హృదయాలు మనం పరీక్షించుకోవాలి. पहले अपन का हृदय को अपन परीक्षा कर लेना. ఎందుకు హృదయాలు పరీక్షించుకోవాలి? क्यों अपन का हृदय अपन परीक्षा करना? కాబట్టి మన జీవితాన్ని మన జీవనానికి ఆధారం హృదయమే. अपन की जीवन और अपन का चलाने के विषय में यात्रा का विषय में अपन का हृदय ही पहली का स्थान है. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 4:23. సామెతలు 4:20. నీ హృదయంలో నుండి బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చూసారా? కాబట్టి హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. नीति वचन 4वीं अध्याय और 24 पद में इसमें बोला ये वचन बोल रहा है कि अपन का हृदय से ही सब विषय बाहर आ रहा है. इसलिए अपन का हृदय अपन संभाल लेना. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం కాపాడుకోవాలి. सबसे पहले आपका हृदय को आप ठहराना. మనం హృదయాన్ని తప్ప అన్నిటిని కాపాడుకుంటాం. हम क्या सोचते हैं अपन का हृदय के बिना सब विषय को अपन संभाल लेते हैं. మన ముఖాన్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటాం. अपन को मुंह को अपन शुद्ध रखते हैं. మన ఆరోగ్యాన్ని శరీరాన్ని బాగా కాపాడుకుంటాం. अपन का देह को अपन अच्छा नहाते सहला लेते हैं. మంచి వస్త్రాలు ధరించుకుంటాం. नया कपड़ा पहन लेते हैं. బహిరంగంగా చాలా చక్కగా కనబడాలని కోరుకుంటాం. बाह्य रूप से अपन देखा तो अच्छा सुंदर दिखते हैं. బైబిల్ చెప్తుంది నీ హృదయాన్ని పరిశీలించుకో. बाइबल यहाँ कहता है कि तुम्हारा हृदय को तुम परीक्षा कर लो. 139వ కీర్తన भजन संगीता 139 अध्याय 23-24 వచనాలు. 22 और 24 पद. దేవా
నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి. చూసారా? కాబట్టి మనం దేవునికి చెప్పాలి. మనం దేవునికి भजन संगीता 39 अध्याय 139 अध्याय 22 और 24। हे परमेश्वर, मुझे जांच कर जान लो, मुझे परीक्षा करके मेरी विनती और जान लो। నన్ను పరీక్షించి मेरा నా मेरा ఆలోచన परमेश्वर తెలుసుకొనుము. मेरे आलोचन को जांच लो। కొన్నిసార్లు మన హృదయంలో ఉన్న పాపాలు మనకు తెలియవు. थोड़ी समय अपन के हृदय में जो पाप है वो अपन नहीं जान सकते हैं। దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన హృదయంలో ఉన్న ఆ రహస్యమైన పాపాలు బయలుపరుస్తాడు. जब अपन प्रार्थना में प्रभु यीशु मसीह के पास जाते तो जब अपन के हृदय में जो पाप की संगति पाप के विषय है वो बहिरंग कर देता प्रभु। కాబట్టి దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే प्रभु यीशु मसीह का वचन अपन का हृदय में रहता तो మనం పాపం చేయకుండా జాగ్రత్త పడతాం. अपन पाप करने से दूर रहते हैं। 119వ కీర్తన 11వ వచనం. 129 भजन संगीता और 11 वचन। నీ ఎదుట నేను పాపం చేయకుండాట్లు నా హృదయంలో. కాబట్టి మన హృదయాల్లో వాక్యం ఉండాలి. मैं तेरे वचन को अपने हृदय में रख दिया कि तेरा विरुद्ध पाप न करूं। కొన్నిసార్లు మన చేతుల్లో వాక్యం ఉంటుంది, बहुत बार हमारे अपन के हाथों में वचन रहता है, మన నోట్లో కొన్నిసార్లు వాక్యం ఉంటుంది, थोड़ी बार अपन के मुंह में वचन रहता है, కొన్నిసార్లు మన మెదడులో వాక్యం ఉంటుంది, थोड़ी बार अपन की इसमें ब्रेन में रहता है। అయితే ఆ రోజుల్లో పరిచయులు వారి ఒంటి నిండా కూడా ఇట్లాంటి వస్త్రాల మీద వాక్యాలు కట్టుకునేవారు. और पहले का दिन आरंभ दिन में ये परिचय लोग उसके वस्त्रों के नाम उस ऊपर परमेश्वर का वचन लिख के रहते थे। కాబట్టి ఇవి కాదు, కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. सबसे प्रामुख्य विषय क्या है बोले तो अपन का हृदय में परमेश्वर का वचन स्थिर रहना। ఎందుకంటే హృదయంలో పాపం ఉంటుందని మార్కు 7:21లో యేసుప్రభు చెప్తున్నాడు. मार्क सुसमाचार 7वें अध्याय 21 पद में प्रभु यीशु मसीह कहता है हृदय में पाप रहता है। ఆ పాపాలు పోవాలంటే దేవుని వాక్యం హృదయంలో ఉండాలి. वो पाप अपन का हृदय से मिटने के लिए प्रभु यीशु मसीह का वचन अपन का हृदय में रहना। మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. अपन के हृदय को अपन परीक्षा कर लेना। మన హృదయంలో ఏముంది? अपन का हृदय में क्या है? వాక్యం ఉందా? परमेश्वर का वचन है। 119:11 ప్రకారం 119 भजन संगीता 11 वचन है। లేదా మార్కు 7:21 ప్రకారం పాపం ఉందా? नहीं तो मार्क सुसमाचार 7वें अध्याय 21 पद अपन के हृदय में पाप है। బలలో చేయి వేయక ముందు प्रभु यीशु मसीह मेज में अपन हाथ डालने से पहले మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి. अपन के हृदय को अपन परीक्षा कर लेना। మొట్టమొదటిగా విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. पहले अपन की विश्वास को परीक्षा कर लेना। రెండవది दूसरा మన హృదయాన్ని अपन పరీక్షించుకోవాలి. का हृदय को अपन परीक्षा कर लेना। మూడవది तीसरी विषय మన మాటలను పరీక్షించుకోవాలి. अपन की बातों अपन का वचन को अपन परीक्षा कर लेना। మత్తయి సువార్త 12వ అధ్యాయం मत्ती सुसमाचार 12वां अध्याय 36వ వచనం. 34 पद। నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున. చూసారా? కాబట్టి మనం పలికే ప్రతి మాట అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. अपन जो भी इस संसार में इस लोक में जो भी बात बोल रहे हैं वो पूरा स्वर्ग में लिख रहा है। ఇప్పుడు మేము మాట్లాడుతున్నాము, अब देखो हम दोनों बात कर रहे हैं, మా మాటలు వీడియోలో రికార్డ్ అవుతున్నాయి. हमारे दोनों की बातों इस मोबाइल वीडियो में रिकॉर्ड हो रहा। అలాగే మనం మాట్లాడే భూలోకంలో మాట్లాడే ప్రతి మాట దేవుని యొద్ద రికార్డ్ అవుతుంది. अपन इस संसार में जो भी बात बोल रहे बात कर रहे वो पूरा परलोक में प्रभु यीशु मसीह के पास वो रिकॉर्ड हो रहा। ప్రతి మాట మీరు గమనించండి. हर वचन हर बात ప్రతి అనే మాట చూడండి. మత్తయి 12:36 అమ్మా, 10:12-36 చదవండి. మనుషులు పలుకు వ్యర్థమైన మాట అనలేదు, వ్యర్థమైన ప్రతి మాట, వ్యర్థమైన ప్రతి మాట. दुर्बल हर बात वो जो भी मनुष्य के मुंह से आ रहा वो परमेश्वर के परलोक में लिखा जा रहा है। वो కొన్నిసార్లు మన మాటలు ఇతరులకు గాయపరుస్తాయి. थोड़ी समय अपन की जो बात है अपन का पड़ोसी वालों को दुख देता है। ఒక వ్యక్తి ఉన్నాడు, एक मनुष्य है, అతను
తెలియకుండానే ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడతాడు. एक मनुष्य उस बिना सोच से ही दूसरों को दुख दे रहा है. అతను ఎన్నిసార్లు కాదనుకున్నా తను తెలియకుండానే తన నోట్లోంచి దుర్భాషలు వస్తాయి. वो सोच रहा मैं नहीं गंदे बात नहीं बोलना, उसको गालियां नहीं देना बोल के सोचता, मगर उसके मुंह से ही गंदे बात आ रहे हैं. చాలా మంది అతని మాటలకు బాధపడే వాళ్ళు, तो बहुत लोग उसकी बातों को देख के दुख हो रहे हैं. కొంతమంది అతనికి దూరం కూడా అయ్యారు. थोड़े लोग जो बात बोल रहे हैं उसको दूर हो गया. ఒకసారి వాళ్ళ తాత అతను పిలిచి एक बार उसकी दादा उसको बुला के ఇలా అన్నాడు. ऐसा बोला, అతను అన్నాడు, నీవు చెడ్డమాట పలికిన ప్రతిసారి ఒక చెక్కనిచ్చాడు, మేకుల్నిచ్చాడు. उसका दादा वो जो बुरी बात बोलने वालों को एक लकड़ी और एक किला दिया. చెడ్డమాట పలికిన ప్రతిసారి अब कभी भी ये दुर्बल और गंदे बात बोलते हैं, ఆ చెక్కకు ఈ మొలకొట్టు. वो लकड़ी को एक किला मारो. అట్లాగా ఇతను చాలాసార్లు మాట్లాడిన ప్రతిసారి కూడా అలా చీలలు కొడుతూనే ఉన్నాడు. ऐसा ये मनुष्य हर बात कभी भी गंदी बात बोल रहा, जब भी वो लकड़ी को किला मारते रह रहा. కొంతకాలం తర్వాత कुछ समय के बाद ఆ చెక్కంతా మొల్లతో నిండిపోయింది. वो लकड़ी पूरा कीलों के साथ भर गया. అది తీసుకెళ్లి తన తాతకు చూపించాడు. वो वो लकड़ी लेके उसको दादा को दिखाया. అప్పుడు వాళ్ళ తాత చెప్పాడు, जब वो दादा बोला, ఆ మొలలను ఆ చీలన్ని తీసేయి. वो कीलों को लकड़ी से निकालो. తీసేశాడు. वो मनुष्य ने वो किलो लकड़ी से निकाला. చూడండి, నువ్వు చీలలు తీసేసావు కానీ బిడ్డ, చూడు ఎన్ని రంధ్రాలు పడ్డాయో. मरे बेटा देखो, तुम लकड़ी से तो किला निकाला, मगर कितने सुरंग पड़ा हुआ देखो. కొన్నిసార్లు మన ఇతరులు మాట్లాడే మాటలు అది కాలంలో మనం మర్చిపోతాం, కానీ ఆ గాయం కొన్నిసార్లు అలాగే ఉంటుంది. ऐसी विषय रहता है कि थोड़े भाई लोग अपन के विरुद्ध जो भी बात बोलते अपन भूल जाते, मगर थोड़े साल के बाद वो जो विषय अपन को बार बार स्मरण में आते रहते हैं. సామెతల గ్రంథం 18వ అధ్యాయం नीति वचन 11 अध्याय 21వ వచనం. 21वां पद. नीति वचन 11 अध्याय 21 पद. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు. కాబట్టి జీవ మరణములు నాలుక వశమట. वो जीवन और मृत्यु का विषय पूरा जीव के अंदर ही है. కాబట్టి నువ్వు మాట్లాడే మాటను బట్టి తీర్పు పొందుతావు. आप जो भी बात बोल रहे उसकी वजह ही तुम दंड पे आ देते हैं. నువ్వు మాట్లాడే మాటను బట్టి నీతిమంతులను తీర్పు పొందుతావు. आपकी वचन से ही आप धर्मी कहला जाता है. ఇందాక మళ్ళీ 12:36 చూడండి. 12వ అధ్యాయ మత్తయి 12:36, మత్తయి సుసమాచార్ 12వ అధ్యాయ 37వ వచనం. 33 पद. నీ మాటలను బట్టి 11వ అధ్యాయ నీ మాటలను బట్టి నీతిమంతులను తీర్పు నందుతువు, నీ మాటలను బట్టి అపరాధివని. కాబట్టి क्योंकि तू अपनी बातों के कारण ही निर्दोष और अपनी बातों की ही कारण दोषी ठहरा जाता है. కాబట్టి మన మాటలు అనేవి మనం అపరాధులుగా లేకపోతే నీతిమంతులుగా తీర్చబడతాయి. अपन की बातों ही, अपन की वचन ही अपन को धार्मिक निर्दोष कहला जाता, नहीं तो अपराधी कहला जाता है. మన మాటలు చక్కగా మాట్లాడాలి, अपन जो भी बात बोलते हैं वो सुंदर की बात बोलना है, ప్రేమగా మాట్లాడాలి. प्रेम की वचन ही बात करना. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం भजन संगीत नीति वचन 15 अध्याय మొదటి వచనం. पहली वचन. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. नीति वचन 15 अध्याय पहली वचन. कोमल उत्तर सुनने से गुस्सा ठहर जाता है, परंतु कठोर वचन से क्रोध बढ़ जाता है. కాబట్టి మనం ఎన్నిసార్లు ఇతరులను గాయపరచామో దాన్ని బట్టి ప్రభువును క్షమాపణ అడుగుదాం. अपन कितने बार दूसरों को दुख दिया, दर्द दिया, इसकी कारण प्रभु यीशु मसीह के पास क्षमा मांगेंगे. మనం इतరులతో మాటల ద్వారా గాయపరిచినట్టయితే వాళ్ళని కూడా క్షమాపణ అడుగుదాం. మనం अपन की वचन से दूसरों को घायल करा, उसको भी क्षमा मांगेंगे. అలా చేసి బలలో పాలు పొందితే वो क्षमा मांग के मेज में अपन हाथ डाला तो अपन आशीष पाएंगे. ఇక నాలుగవది, 4वां विषय, ఎగ్జామిన్ యువర్ యాక్షన్స్. अपन की विषय, अपन चाल चलन को अपन परीक्षा कर लेना. కొన్నిసార్లు మనం ఆ వాక్యాన్ని వింటాము, వాక్యాన్ని చదువుతాము, వాక్యాన్ని ధ్యానిస్తాము. हर बार अपन वाक्य परमेश्वर का वचन पढ़ते, सुनते और वचन को ध्यान भी करते अपन, కానీ వాక్య ప్రకారం ప్రవర్తించము. मगर अब वाक्य के अनुसार अपन का चाल चलन नहीं रहता है. యాకోబు రాసిన పత్రిక अय्यूब की पुस्तक మొదటి అధ్యాయం पहली अध्याय 22వ వచనం. 22वीं वचन. యాకోబు 1:22. याकूब की पुस्तक पहली अध्याय 22वीं वचन. మీరు వినువారు మాత్రమై ఉండి
మిమ్మును మీరు మోసపుచ్చుకోరకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండిడి. परंतु वचन पर चाल चलन के बाने और केवल सुनने वाले ही नहीं और जो अपने आप को देखते हैं. కొన్నిసార్లు మనం స్పెషల్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు మంచి వాక్యం విన్నప్పుడు మనం చాలా సంతోషపడతాం. हम अपन भी ऐसे विशेष मंडली में गए तो अच्छा वचन सुन के खुश हो जाते हैं. ఇవి మనం పరిశుద్ధుల వైపు అనుకుంటాం. अब सोच लेते थे कि हम मैं परिशुद्ध बन गया. ఆ బ్రదర్ వాక్యం చాలా బాగా చెప్పాడు. वो भाई अच्छा वचन परमेश्वर का वचन सुनाया. కానీ ఆ వాక్య ప్రకారం నేను ప్రవర్తిస్తున్నానా? जो भाई वचन दिया उसकी अनुसार में मेरा जीवन है, मैं चाल चलन चल रहा हूँ. చూడండి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. रोमियो का नामक पुस्तक 13वां अध्याय. रोमियो का पुस्तक 13वां अध्याय. కాదు, ధర్మశాస్త్రము వినుట వల్ల కాదుగా ధర్మశాస్త్రం ప్రవర్తించువారే నీతిమంతులుగా తీర్చబడదురు అనే మాట ఎన్ని ఏంటి 13:10 అట. रोमियो का पुस्तक 13वां अध्याय 10वें वचन. కాదు బ్రదర్, అక్కడ ఏముంటుందంటే ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ అది 2వ అధ్యాయం 13వ వచనం. क्षमा करिए, रोमियो का पुस्तक दूसरी अध्याय 13वां पद. ధర్మశాస్త్రం వినువారు నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే. మనం వాక్యం వింటే నీతిమంతులు అయిపోం. अपन वचन सुनते ही धर्मी नहीं कहला जाता है. దాని ప్రకారం ప్రవర్తిస్తేనే మనం నీతిమంతులు. धर्मशास्त्र की नहीं तो वाक्य अनुसार अपन चाल चलन रहता ही अपन धर्मी कहा जाता है. కాబట్టి మనం మన క్రియలను పరీక్షించుకోవాలి. इसलिए अपन सब लोग अपन का चाल चलन को परीक्षा कर लेना. క్రియలేని విశ్వాసం మృతమని యాకోబు చెప్తున్నాడు. अय्यूब की पुस्तक में अय्यूब बोल रहा है जो भी धर्मी कार्य बिना है वो अविश्वासी कहला जाता है. వినటం మంచిదే, सुनना अच्छा है, ధ్యానించడం మంచిదే, ध्यान करना भी अच्छा है. దానికన్నా మంచిది ఏమిటంటే उसके बिना अति श्रेष्ठ क्या है? దాని ప్రకారం ప్రవర్తించడం. जो भी वचन सुना उसके अनुसार अपन चाल चलन रहना. కాబట్టి మనం దాని ప్రకారం ప్రవర్తించాలి. अपन वचन के अनुसार भी अपन का चाल चलन रहना. బైబిల్ ప్రకారం నేను నడుస్తున్నానా లేదా? वचन के अनुसार, बाइबल के अनुसार मेरा जीवन है नहीं, उसकी बाइबल के अनुसार मेरा चाल चलन है नहीं है, अपन परीक्षा कर लेना. ఫిలిప్పీలకు రాసిన పత్రిక फिलिपियों का पुस्तक 4వ అధ్యాయం 4 अध्याय 9వ వచనం. तो 9वें पद. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో, నా ఎందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచుతురో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలంటే ఏవి నేర్చుకున్నారో, ఏవి అంగీకరించారో, ఏవి విన్నారో, ఏవి చూచుతారో ఏం చేయాలి, అట్టి వాటిని చేయడి. కాబట్టి చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. जो बात तुमने मुझे से सुन दिया और ग्रहण किया उसके अनुसार आप चाल चलन रहना. కాబట్టి మన చర్యల గురించి మనం పరీక్షించుకోవాలి. अपन की चाल चलन के विषय, अपन का चर्या विषय अपन परीक्षा कर लेना. ఒకవేళ తప్పుడు పనులు చేస్తూ ఉంటే, नहीं तो अपन बुरी काम कर रहे हैं, మనం ప్రభువుని వద్ద క్షమాపణ అడగాలి. अपन प्रभु के सामने क्षमा मांगना. ప్రభా నీ చెడ్డ క్రియలు చేశాను, प्रभु मैं ये दुष्ट कार्य दुष्ट संगति कर रहा हूँ, నన్ను క్షమించండి, प्रभु मेरे को क्षमा करो, నీ రక్తంతో కడగండి. आपकी लहू से मेरे को धो. అలా క్షమాపణ పొందిన తర్వాత इस रीति से अपन क्षमा पाने के बाद అప్పుడు మీరు బలలో చేయవచ్చు. जब ही यो मेज में हाथ डाल लो. 5వది 5वें दिन ఎగ్జామిన్ యువర్ ప్రియారిటీస్. आपकी श्रेष्ठ विषय प्रथम संगति को परीक्षा कर लो. చాలాసార్లు మన ప్రాధాన్యతలు ఎలా ఉంటాయంటే అవి లోక సంబంధంగా ఉంటాయి. बहुत बार अपन की प्राधान्य सबसे पहले विषय इस लोक संसार के विषय में अपन प्रथम स्थान देने वाला है. మత్తయి సువార్త 6వ అధ్యాయం मत्ती की सुसमाचार 6 अध्याय 33వ వచనం. 33 पद. 33వ వచనం. 33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. కానీ మొట్టమొదటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఆయన రాజ్యానికి, ఆయన నీతికి ఇవ్వాలి. इसलिए पहले तुम परमेश्वर की राज और उसकी धर्म के खोजो
कुछ करो तो यही सबसे सब बात उसके बाद आ जाता है। ఆ పైన యేసుప్రభు చెప్తున్నాడు ఆహారం గురించి, వస్త్రం గురించి, అవన్నీ అవసరమే. కానీ దానికంటే ముఖ్యంగా మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటి స్థానం ఇవ్వాలి. उसके ऊपर वचन में अपन देखा तो पर प्रभु यीशु मसीह कह रहा है आपके आहार आपके वस्त्र का बारे में बोल रहे हैं, पर उससे पहले प्रभु यीशु मसीह का राज और उसका धर्म को अपन पहले खोजना है। మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? हम अपन किसको प्राधान्य दे रहे हैं? భూ సంబంధమైన వాడికి ఇస్తున్నామా? इस संसार के विषय में अपन प्राधान्य दे रहे हैं? పర సంబంధమైన వాడికి नहीं ఇస్తున్నామా? तो परम का और जो भी यीशु मसीह के पास है परलोक का विषय में प्राधान्य दे रहे। దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. इस विषय को अपन जानने के लिए एक संगति बोलते हैं। మార్త అనే ఒక స్త్రీ బైబిల్లో ఉంది. बाइबल में मार्ता बोल के एक स्त्री है। ఆమె యేసుప్రభు వారి ఇంట్లో చేర్చుకుంది. वो मार्ता ने प्रभु यीशु मसीह को उसको घर में स्वीकार कर लिया, కానీ ప్రభు నిర్లక్ష్యం చేసింది. मगर प्रभु को निर्लक्ष्य कर लिया। ప్రభువుకు వంట చేయటం మొదలుపెట్టింది. प्रभु को खाना पकाने में वो चले गई। మరి వంట చేయటం, ఆహారం ముఖ్యమని కాదు, ముఖ్యమా కాదా? मरी खाना बनाना वो अवसर है नहीं है? अवसर है खाना बनाना, खाने के लिए ఆహారం ముఖ్యమే. खाना जरूरी है। కానీ మరి అని ఇంకొక స్త్రీ ఉంది. उसकी बहन और है मरियम है। ఆ యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని वो मरियम प्रभु यीशु मसीह के पैरों के पास बैठा हुए ఆయన వాక్యం వింటుంది. प्रभु यीशु मसीह का वचन सुन रही है। మరియా मरियम ఆ ఆత్మీయ ఆహారం కొరకై ప్రాధాన్యత ఇచ్చింది. मरियम ने आत्मीय का भोजन के लिए प्रामुख्य दिया। मार्ता ने శరీర సంబంధమైన ఆహారం కొరకు यह शरीर की विषय की आहार के विषय में वो प्राधान्य दिए। ఈ రెండు అవసరమే. ये दोनों जरूरी है। ఈ శరీర సంబంధమైన ఆహారం शरीर की आहार जरूरी है। ఈ లోకంలో మనం బ్రతకడానికి అవసరమే. इस संसार में जीने के लिए अपन का शरीर का आहार होना, ఆత్మీయ ఆహారం आत्मीय आहार నిత్యత్వంలో బ్రతకడానికి वो అవసరం. अनंत में जीवन के लिए वो जरूरी है। కాబట్టి ఈ రెండిట్లో దేనికి మీరు ప్రాముఖ్యత इस ఇస్తున్నారు? दोनों में आप किसको प्राधान्यता दे रहे? యేసు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు, यीशु मसीह ने यूहन्ना सुसमाचार 4 अध्याय में ये बोल रहे हैं, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని आप ये क्षय हो जाना, ये मिट जाने आहार के लिए कष्ट मत करो, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. जो अनंत में सदा रहने वाला आहार के लिए आप कष्ट करो। మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చున్నాడు. वो मनुष्य का पुत्र वो आपको सौंपने वाला है। చాలా మంది కుడికలకు మధ్య కుడికలకు రారు. बहुत लोग जो संगत कलिश में होने वाला प्रेयर मीटिंग्स को जो नहीं आते हैं, ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తారు, घर में रह के टीवियां देखते रहते हैं, సీరియల్స్ చూస్తారు. सीरियल्स देखते रहते हैं। ఆ సమయంలో దేవుని మందిరంలో బైబిల్ స్టడీ చర్చ్ సంఘ वो ప్రార్థన समय में कलिश में मंडली में संघ प्रार्थना हो रहा, बाइबल की अध्ययन होते रहते हैं। నీ ప్రాధాన్యతలు ఏమిటి? तुम किसको प्राधान्यता दे रहे? దేవునికి ప్రాధాన్యత ఇస్తే आप परमेश्वर को प्राधान्य दिया तो ఆ చర్చికి వస్తావు, దేవుని మందిరంలో కూర్చుంటావు, వాక్యాన్ని వింటావు, ప్రార్థన చేస్తావు. परमेश्वर को प्राधान्य देते हो, तुम मंडली में आएगा, मंदिर में बैठ के परमेश्वर को प्रार्थना करते और परमेश्वर का वचन सुनते। అయితే భూ సంబంధమైన వాటికి, లోక సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తే, नहीं तो ये लोक विषय, नहीं तो संसार के विषय को प्राधान्यता दिए तो లోకస్తుడిగా మారిపోతావు. तुम भी संसार की वजह संसार की व्यक्ति बन जाते हैं। కాబట్టి ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలు ముఖ్యం. पहली प्रामुख्य और प्राधान्यता किसको दे रहे वो विशेषता है। ప్రతి క్రైస్తవుడు దేవునికి, దేవుని వాక్యానికి, ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. हर क्राइस्तव, हर यीशु मसीह का बेटा पहले परमेश्वर को, उसको वचन को, उसको मंदिर को प्राधान्यता देना। సరే, ఆరవది సమయం అయిపోతుంది. ఆరవది 6th వన్, चौथी विषय దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి? किसको प्राधान्यता अपन देना? ఏది మనం పరీక్షించుకోవాలి? किसको अपन परीक्षा कर लेना? ఎగ్జామిన్ యువర్ లవ్. तुम्हारी प्रेम को तुम परीक्षा कर लो। యోహాను సువార్త 13వ అధ్యాయం యోహాను సుసమాచాर 13वीं अध्याय చూడండి, 34, 35. 34 और 35 पद। మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఒకరు చదవండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరున్న ఒకరినొకరు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అంటే యేసు ప్రభు చేయకుండా, ఆయన చేయకుండా మనకేది చెప్పడు. यीशु मसीह वो
कहने से पहले अपन को कहने से पहले वो कुछ नहीं करता। ఆయన మనల్ని ప్రేమించాడు, यीशु मसीह ने अपन से प्रेम करा, మనల్ని ప్రేమించమంటున్నాడు. अपन को दूसरों को प्रेम करो बोल के बोल रहे। ఆయన మనల్ని క్షమించాడు, यीशु मसीह ने अपन को क्षमा करे, మనల్ని క్షమించమంటున్నాడు. अपन भी दूसरों को क्षमा करो बोल रहे। ఆయన తగ్గించుకున్నాడు, यीशु मसीह ने दीन बन गया, మనల్ని కూడా తగ్గించుకోమంటాడు. अपन को भी दीन बनाओ बोल के बोल रहे। కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. प्रेम, ये प्रेम बहुत सुंदर विषय है और श्रेष्ठ विषय है। చాలాసార్లు విశ్వాసం కూడా విశ్వాసం ఎండు కూడా మనం ఒకరినొకరు ద్వేషించుకుంటాం. बहुत लोग अपन विश्वास लोग कहला जाते हैं, बोलते हैं, मगर एक की दूसरी एक विरोध रहते हैं। విశ్వాసులైన వారు భూ సంబంధం శరీర సంబంధమైన పాపాలు వాళ్ళు చేయకపోవచ్చు, కానీ विश्वास लोग ऐसे शरीर के अनुसार की पाप नहीं कर सकते, ఆత్మ సంబంధమైన పాపాలు చేస్తారు. मगर विश्वास लोग आत्म विषय की पाप करने वाला है। ఆత్మ సంబంధమైన పాపాలు అంటే आत्म विरोध की पाप क्या है? గర్వము, घमंड, స్వనీతి, अपन को आप अच्छा बोल लेना, వేషధారణ, हिपोक्रेसी, बोलो तो बाहर एक है अंदर एक दिखाना, అట్లా ఇంకా తర్వాత ఇవన్నీ ఇలాంటి పాపాలన్నీ లోపల ఉంటాయి, బయట కనపడవు. ये सब लोग अंदर रहता, बाहर नहीं दिख जाता। అసూయ అనేది చాలా ప్రాముఖ్యమైనది. जो दूसरे विषय, दूसरे की व्यक्ति के बारे में बुरा सोचना, उसके विषय में अपन बुरा सोचना भी पाप है। కాబట్టి మనం పరీక్షించుకోవాలి. इसलिए अपन के अपन परीक्षा कर लेना, నా హృదయంలో నిండా ప్రేమ ఉందా, मेरे हृदय के पूरा भरा हुआ प्रेम है ఇతరుల పట్ల, दूसरी की वजह से अपन भाइयों की, దేవుని పట్ల, प्रभु के లేకపోతే विषय, ఇతరులను ద్వేషిస్తున్నానా? नहीं तो मैं दूसरों को द्वेष कर रहा हूँ। బైబిల్ చెప్తుంది, वचन क्या कह रहा? నీ కనబడే సోదరుని నువ్వు ప్రేమించినప్పుడు కనబడే సోదరుడు. మొదటి యోహాను पहले యోహాను సుసమాచాर पुस्तक, पहले యోహాను की पुस्तक 4వ అధ్యాయం चौथी अध्याय 20వ వచనం, 20 చదవండి. ఎవడైనను చెప్పి ద్వేషించిన అతడు అబద్ధికుడవును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు చూడని దేవుని ప్రేమింపలేడు. पहले యోహాను का पत्र 4वीं अध्याय 20वीं वचन, यदि कोई कहता है मैं परमेश्वर को प्रेम रखता हूँ और अपने भाई से धैर्य रखते हैं, वो झूठा है। కాబట్టి మన సహోదరులను మనం ప్రేమిస్తున్నామా లేదా? अपन की भाइयों को, साथी भाइयों को प्रेम कर रहे हैं, नहीं कर रहे? నువ్వు అనుకోవచ్చు నేను దేవుని ప్రేమిస్తున్నాను. आप सोच रहे हैं शायद मैं प्रभु को, परमेश्वर को प्रेम कर रहा हूँ। దేవుని ప్రేమించేవాడు परमेश्वर को प्रेम करने वाला తన సహోదరుని ప్రేమిస్తాడు. उसकी साथ भाई को भी प्रेम करता, తన సహోదరుని ప్రేమింపనివాడు उसकी भाई को नहीं प्रेम करने वाला దేవుని ప్రేమించలేడు. प्रभु परमेश्वर को भी नहीं प्रेम करता। దేవుని వాక్యం ఇలా చెప్తుంది. वचन ऐसा ही बोल रहे हैं। కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. इसलिए प्रेम बहुत अच्छे विषय में, ఇతరులను ప్రేమించే విషయంలో మనం పరీక్షించుకోవాలి. दूसरों को प्रेम करने विषय में अपन जांच लेना। ఇతరుల మీద ద్వేషము, అసూయ భావం ఉంటే, दूसरों के विषय में विरोध भाव, नहीं तो घमंड है, तो अपन को जांच लेना। అది మనకు ఎంతో నష్టాన్ని తెస్తుంది. वो अपन को बहुत नष्ट करने वाला అది है। ఆత్మీయంగా నష్టం, वो आत्मीय का जीवन में नष्ट మానసికంగా लाते हैं। నష్టం, मानसिक को नष्ट करते हैं, శారీరకంగా నష్టం, वो शरीर को नष्ट कर देता। గుండె జబ్బులు వస్తాయి, ये हृदय की बीमारी आते हैं, బీపీలు వస్తాయి. बीपी बढ़ जाते हैं। అన్నిటి కారణం ఏంటంటే ఈ యొక్క దుష్టు, లేకపోతే ఇది అసూయ అనేది చెడ్డ ये పాపం. सबका विषय अपन का शरीर को नष्ट करने वाला ये दूसरों का विरोध रहने में है। కాబట్టి మనం యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ప్రేమించినట్టే మీరు కూడా మీ సహోదరులను ప్రేమించాలి. यीशु मसीह यह कहता है कि मैं तुम्हारे से कैसा प्रेम करा, इसी प्रकार तुम्हारा भाइयों को, पड़ोसी को प्रेम करो। బలలో చేయవేయక ముందు मेज में हाथ डालने से पहले నా హృదయంలో ప్రేమ ఉందా, मेरे हृदय में प्रेम है, ద్వేషం ఉందా? नहीं तो द्वेष है। నేను ప్రేమిస్తున్నానా నా సాటి వారిని, ना मैं मेरे साथ वालों को प्रेम कर रहा हूँ, नहीं నా సంఘస్థులు, నా తోటి వారిని నేను मेरे ద్వేషిస్తున్నాను. कलिश वाले, मेरे भाई, साथी भाई, सही विश्वासों को मैं प्रेम कर रहा हूँ, नहीं तो नहीं। అది ఆరవది. वो चौथी विषय। చివరిది ఏంటంటే 7वीं और आखिरी विषय, ఎగ్జామిన్ యువర్ హోప్. तुम्हारी आशा को परीक्षा कर लो। మొదటి పేతురు 3వ అధ్యాయం पहली पत्रुस 3री अध्याय 15వ వచనం. 15 पद। మొదటి పేతురు 3వ అధ్యాయం 15వ వచనం. గలిగిన వారై, మళ్ళీ మంచిదమ్మా.
ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి ఉమ్, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఉమ్, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో ఉమ్. దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి तुम्हारी आशा की विषय में మనలో నిరీక్షణ ఉందా? अपन में आशा है नहीं है? నేను యేసు ప్రభువుకి సమయంలో వస్తే प्रभु यीशु मसीह इस समय में आ गया तो సంఘంతో ఎత్తబడతాను. मैं भी कलिश के साथ उठ जाता हूँ। నిజంగా అటువంటి నిరీక్షణ ఉందా? तुम्हारे को इस प्रकार की आशा है नहीं నేను है? ఇప్పుడు చనిపోతే मैं इस दिन ये समय में मर गए तो నేను పరలోక వెళ్తాను. मैं परलोक में चला जाता हूँ। నిరీక్షణ ఉందా? ये आशा है तुम्हारे को? అలాంటి నిరీక్షణ ఉండాలి. इस प्रकार की आशा रहना, ఒకవేళ ఈ నిరీక్షణ లేకపోతే इस प्रकार की आशा नहीं रहता तो మన విశ్వాసం వ్యర్థం. अपन की विश्वास व्यर्थ है। క్రైస్తవ జీవితానికి మరొక పునాది నిరీక్షణ. क्राइस्तव की और एक नींव क्या है बोलो तो आशा है। కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంది విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. कोरिन्थी का पुस्तक, पहली कोरिन्थी की पुस्तक 13वां अध्याय 13वां पद में है आशा, प्रेम और विश्वास, प्रेम और आशा है। కాబట్టి విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. विश्वास रहना, प्रेम रहना और तीसरा आशा रहना। ఇప్పుడు మీరు ఎవరన్నా బయట వాళ్ళని అడగండి, आप बाहर लोगों को पूछिए, చనిపోయిన వ్యక్తి आप చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారని అడగండి. आप बाहर लोगों को जो मर गया वो किधर जाता बोल के पूछा तो ఏమో నాకు తెలుసు వాళ్ళ ప్రాణం గాల్లో కలిసిపోయింది అంటాడు. वो लोग बोलते वो मर गया, उसकी प्राण तो ये हवा में मिल गया। నిశ్చితం ఉందని వాళ్ళకి తెలియదు. वो लोगों को वो अनंत जीवन है बोल के आशा नहीं है। ఆ ప్రభు నమ్ముకున్న వారు పరలోకానికి వెళ్తారని, यीशु मसीह को जो ग्रहण करे वो परलोक चले जाता बोल के, ప్రభువును తిరస్కరించిన వారు నరకానికి వెళ్తారని यीशु मसीह को जो निराकार करता है वो नरक में जाता बोल के వాళ్ళు గ్రహించరు. वो समझ नहीं सकता। కాబట్టి మనమైతే मगर अपन है, ఈ నిరీక్షణ కలిగి ఉండాలి. अपन ये निरीक्षण है, ये आशा है, ఈ నిరీక్షణ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. ये आशा अपन को जरूरी रहना। మొదటి యోహాను సువార్త 9వ అధ్యాయం యోహానా सुसमाचार तो 9वीं अध्याय 25వ వచనం. 25वां पद। యోహానా सुसमाचार 9वीं अध्याय 25वां पद। చదవండి. యోహాను 9:25. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, గుడివాడునై ఉండి, అంతే. ఒకటి మాత్రం తెలుసాడు. వన్ థింగ్ ఆయన ఏంటి ఆయన తెలిసింది. उसने उत्तर दिया, मैं नहीं जानता कि वह पापी है या नहीं। मैं एक बात जानता ही क्यों, वो मैं अंधा था और अब देखता हूँ। అంతే. ఇంతకుముందు ఆయన పాపిని, पहले मैं पापी था, ఇప్పుడు పరిశుద్ధుడిని. अभी परिशुद्ध में। ఇంతకుముందు నరకానికి వెళ్ళేవాడిని, पहले मैं नरक जाने वाला था, ఇప్పుడైతే పరలోకానికి వెళ్తాను. अभी मैं मर गया तो परलोक जाता हूँ। ఇంతకుముందు నాకు రక్షణ లేదు, पहले मेरे को उद्धार नहीं था, ఇప్పుడు నాకు రక్షణ నిశ్చయిత ఉంది. अभी उद्धार का आशा है। అటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. उस प्रकार की आशा అంత स्थिर रहना, నిరీక్షణ విషయంలో ఖచ్చితత్వం ఉండాలి. वो आशा, वो निरीक्षण के विषय में अपन स्थिर रहना। నీ నిరీక్షణ కూడా పరీక్షించుకోండి. मी आपकी आशा को भी परीक्षा कर लो। ఇప్పుడు వీటన్నిటిని మనం పరీక్షించుకోవాలి. इस 7वीं विषय को अपन परीक्षा कर लेना। మొదటి కొరింథీ 11:25 ఏం చెప్తుందంటే, पहली कोरिन्थियों पुस्तक 11वां अध्याय 28वां पद क्या कहता है? కాబట్టి ప్రతి మనుష్యుడు इसलिए हर मनुष्य ने తను తాను పరీక్షించుకోవాలి. अपने आप को जांच लेना। ఏం పరీక్షించుకోవాలి? क्या परीक्षा कर लेना? మొట్టమొదటిగా విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. पहले विषय विश्वास को जांच लेना। రెండవది నీ హృదయాన్ని పరీక్షించుకోవాలి. दूसरी विषय तुम्हारे हृदय को जांच लेना। మూడవది నీ మాటలు పరీక్షించుకోవాలి. तीसरे विषय तुम्हारे बातों को जांच लेना। నాలుగవది నీ యొక్క కార్యాలు, నీ పనులు పరీక్షించుకోవాలి. चार विषय तुम्हारी संगति, तुम्हारा चाल चलन को जांच लेना। ఐదవది నీ యొక్క ప్రాధాన్యతలు, ఎగ్జామిన్ ప్రయారిటీస్. 5वां विषय आपका प्राधान्य, किसको आप प्राधान्य दे रहे, किस विषय में आप पहली स्थान दे रहे। ఆరవది నీ ప్రేమ విషయం పరీక్షించుకోవాలి. चौथी विषय आपका प्रेम का विषय में जांच लेना। ఏడవది నీ నిరీక్షణ విషయం పరీక్షించుకోవాలి. 7वां विषय आपका आशा के वाली विषय परीक्षा कर लेना। కాబట్టి పరీక్ష అనేది చాలా ముఖ్యం. इसलिए ये परीक्षा जो जांच लेना बोलो तो बहुत बड़ी विषय है। ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, उदाहरण सोच लो, एक डॉक्टर है, రోగికి చిట్టీలు మందు ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు రాస్తాడు? जो भी रोगी है, जो भी पीड़ित है, उसको दवा लिख के देता। వెళ్ళగానే వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాయడు. जो रोगी और बीमार पड़ा हुआ डॉक्टर के पास गए तो इमीडिएट उसको
दवा नहीं लिख के नहीं देता। పూర్తిగా ఆ రోగిని పరీక్షిస్తాడు. डॉक्टर ने वो जो भी बीमार लोग है उसको पूरा परीक्षा करता। అప్పుడు దాని రోగాన్ని బట్టి పరీక్ష ఆ యొక్క ప్రిస్క్రిప్షన్ जब ఇస్తాడు. वो रोगी जो पीड़ित वाला आया उसका क्या विषय पे रोगित है उसका दवा दे के लिख के देता। అలాగే బలలో మనం ఎప్పుడు చేయవేయాలి? अब अपन भी उसी प्रकार ये मेज में कब हाथ डालना అన్ని పరీక్షించుకోవాలి. सभी विषय अपन के अपन जांच लेना। ఇప్పుడు చెప్పిన 7 విషయాలు మనం अभी పరీక్షించుకోవాలి. तक जो बोले 7 विषय को अपन के अपन जांच लेना। కానీ ఇట్లా వెయిట్లలో వెయిట్ అయినా తప్పిపోతే इस 7वीं विषय में किसी विषय में अपन कमजोर है, ప్రభువునొద్దకు రావాలి. अपन प्रभु यीशु मसीह के पास आना, క్షమాపణ అడగాలి. क्षमा मांगना। నీ రక్తంలో కడుగు అని అడగాలి. प्रभु आपकी लहू में मेरे को धो। ప్రభుతో సమాధాన పడాలి. प्रभु से अपन समाधान कर लेना। అప్పుడు బలలో చేయవేయాలి. जब भी उसके बाद ही अपन मेज में हाथ डालना, అప్పుడు నీకు ఆశీర్వాదం. जब भी तुम्हारे को आशीष मिलता। జాన్ హార్పర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. एक व्यक्ति जॉन आर्पर बोल के है, అతను క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. वो भी क्राइस्तव की घराना में पैदा हुआ, విశ్వాసంలోనే పెరిగాడు. वो भी विश्वास में जीवित हुआ, వాక్యాన్ని కూడా ప్రకటిస్తున్నాడు. वो भी सुसमाचार प्रकट कर रहा। కానీ అతని విశ్వాసంలో స్థిరంగా లేడు. मगर वो विश्वास में स्थिर नहीं है। చాలాసార్లు అస్థిరంగా, కొన్నిసార్లు బాగుంటున్నాడు, కొన్నిసార్లు పడిపోతున్నాడు. बहुत ही बार वो उसके सुसमाचार उसका विश्वास की जीवन में अस्थिरता, थोड़े दिन अच्छा रह रहा, थोड़े दिन गिर जा रहा। ఒకసారి అతను చర్చిలో కూర్చున్నప్పుడు एक बार वो मंडली में बैठे के समय ఈ మాట అతనికి తట్టింది. ये वचन उसको लगा। ఏ మాట? कौन सी वचन? 2 కొరింథీ 13:5. दूसरी कोरिन्थिया पुस्तक 13वां अध्याय 5वां पद। మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి తెలుసుకొనుడి. दूसरी कोरिन्थिया पुस्तक 13 अध्याय 5वां पद। आप विश्वास योग्य है नहीं है तुम्हें आपके आप जांच लो। అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, కుడికి వెళ్తున్నాను, కానీ నా విశ్వాసంలో నేను పరీక్షించుకోవడానికి నా విశ్వాసంలో స్థిరంగా లేను. वो सोच लिया मैं तो सुसमाचार प्रकट कर रहा हूँ, मैं प्रार्थना कर रहा हूँ, मैं हर बार मंडली को जा रहा हूँ, मगर मेरा विश्वास जीवन में मेरा विश्वास स्थिर नहीं है बोल के सोच लिया। ప్రభువునొద్ద క్షమాపణ అడిగాడు. प्रभु के पास क्षमा मांग लिया। ఇక నుంచి ప్రభువా నేను నీ విశ్వాసంలో స్థిరంగా ఉంటానని తీర్మానం చేసుకున్నాడు. जब से वो एक निश्चय दृढ़ ले लिया क्या प्रभु आपके विषय में आपका विश्वास में मैं स्थिर रहता हूँ बोल के, ఆ తర్వాత తన హృదయంలో ఎంతో నెమ్మది సమాధానం ఉంది. जब से उसके हृदय में शांति और निर्मल था। ఎంతో మందికి సువార్త ప్రకటించాడు. बहुत लोगों को प्रभु यीशु मसीह का सुसमाचार प्रकट करा। ఎంతో మందిని రక్షణలోకి सब నడిపించాడు. लोग बहुत लोगों को उद्धार में लाया। 1912లో 1912वां वर्ष में టైటానిక్ ప్రమాదంలో वो टाइटैनिक की वो नाव का डूबने का विषय, ఈ వ్యక్తి జాన్ హార్పర్ అక్కడ ఉన్నాడు. ये मनुष्य जॉन हार्बर उसमें वो नाव में है। ఆ టైటానిక్ ఓడ ఐస్బర్గ్ గుద్దుకొని మునిగిపోతున్నప్పుడు वे टाइटैनिक जो नाव था वो आइसबर्ग को वो लग के वो टूट गया। అప్పుడు మునిగిపోతున్నప్పుడు ये नाव जो भी डूब जा रहा था, ఈయన ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చివరి క్షణంలో చివరి గంటలో అందరికి సువార్త చెప్పడం మొదలు పెట్టాడు. ये मनुष्य आखिरी घड़िया में आखिरी समय में प्रभु यीशु मसीह का सुसमाचार जो डूबने वालों को प्रकट कर रहा। యేసు ప్రభు నమ్ముకోండి, यीशु मसीह को मान लो, ఆయన నీకు రక్షిస్తాడు, यीशु मसीह तुम्हारे को उद्धार देता, క్షమాపణ ఇస్తాడు. तुम्हारा पापों को क्षमा देता। ఇప్పుడు ఎలాగైనా చనిపోతావు, अभी तो तुम कैसे भी मरने वाला है, ప్రభు నీకు పరలోకం తీసుకొని వెళ్తాడు. अभी तो भी प्रभु तुम्हारे को परलोक लेके जाता। ఎంతో ఆత్రుతగా సువార్త ప్రకటించాడు. कितनी जल्दी से सबको सुसमाचार प्रकट कर रहा। తనకున్న లైఫ్ గార్డ్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాడు. उसका जो भी पहन गया वो जीवित का देने वाला वो भी दूसरों को दे दिया। అప్పుడు ఆయన మాటలు కొంతమంది నమ్మారు. तो जो डूबने वाला इसके बाद मान लिए। అతను ఆ యొక్క తన ప్రాణాన్ని కాపాడుకునే పరిస్థితి వచ్చినప్పటికీ సరే తన బోట్ ఆ యొక్క గాడ్ని త్యాగం చేసి తను మరణించాడు. उसको उसका प्राण बचाने का अवकाश मिला तो भी उसको छोड़ के दूसरों को सुसमाचार प्रकट करा। మరణించే సమయంలో కూడా मरने के समय में भी కొంతమంది సువార్త ప్రకటించి बहुत लोगों का यीशु मसीह का समाचार प्रकट వారు करा। పరలోకానికి వెళ్ళడానికి సహాయం वो చేశారు. लोगों को परलोक चलने का मार्ग सिखाया। దేవుని బిడ్డలుగా ఆ విధంగా మనం ప్రవర్తించాలి. अब परमेश्वर का बेटे और उसका पुत्र जैसा अपन उसके परमेश्वर के चाल चलन में चलना। క్రైస్తవ జీవితం ఎంతో విలువైంది. क्राइस्तव का जीवन बहुत अमूल्य है। మనం పరీక్షించుకోవాలి. अपन को अपन जांच लेना।
అన్ని విషయాలు మనం పరీక్షించుకో हर विषय में अपन को आप जांच लेना। ఆ విధంగా పరీక్షించుకున్నట్లయితే उस प्रकार अपन जांच लिया तो, మన పాపాలు తీసివేసుకున్నట్లయితే अपन की पाप अपन हटा लिया तो దేవుడు మనల్ని క్షమిస్తాడు, प्रभु अपन को क्षमा देता, దేవుడు మనల్ని సరి చేస్తాడు, प्रभु हमारे को अपन को सीधा कर लेता, సమకూరుస్తాడు, और एक साथ में ला लेता, పరిశుద్ధపరుస్తాడు. परिशुद्ध कर देता। అప్పుడు మన బలలో యోగ్యంగా చేయవేయవచ్చు. जब ही अपन योग्य रीति में मेज में हाथ डाल सकते हैं। దేవుడి వాక్యమును దీవించును. परमेश्वर इस वचन को आशीष दे।